హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా సరే ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఎలక్షన్స్కు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలక్షన్స్కు ముందుకైతే మేనిఫెస్టో ఎలా ప్రిపేర్ చేయాలి, లేదంటే అసలు జనాల యొక్క మూడ్ ఎలా ఉంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయితే మనం ఎన్ని సీట్లు వస్తాయి, ఈ సీట్లు కనుక మనకు సరిపోకపోతే ఏ రాజకీయ పార్టీతోటి మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలకు వచ్చేసి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే, అంటే ఎలక్షన్స్కి ముందు ఒక సర్వే, ఎలక్షన్స్ తర్వాత ఒక సర్వే అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాయి. ఒక డెసిషన్ మేకింగ్లో ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో ఒక రాజకీయ పార్టీగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏంటంటే ఈ సర్వే అనేది అత్యంత ప్రధానంగా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరైనా సరే సర్వే అనేది కంపల్సరీ చేయించుకుంటారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ఒక వార్త అనేది చక్కర్లు కొడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 5 సర్వేలు అనేది చేయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం 5 సర్వేల్లో 3 సర్వేలేమో సర్వే సంస్థల ద్వారా చేసినట్టు, ఒక సర్వేనేమో కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా చేసినట్టు, ఒక్క సర్వేనేమో బీజేపీలో ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ అధిష్టానానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీ, అతను గతంలో సెఫాలజిస్ట్గా కూడా పనిచేశారు. సో అతని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించారని, ఆ సర్వే రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్దల దగ్గరికి చేరిందని, సో ఈ మొత్తం 5 రిపోర్ట్లని కలిపి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన విషయం బయటపడిందని చెప్పేసి ప్రధానంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సర్వే రిపోర్ట్లో ఉన్న సంచలనమైన విషయం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే అతిపెద్ద ఓట్ షేర్ తోటి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి బీజేపీ పెద్దల దగ్గరికి ఒక 5 సర్వే రిపోర్ట్లు అనేవి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిర్వహించిన సర్వేల్లో చాలా స్పష్టంగా తెలిసినట్టుగా, చాలా స్పష్టంగా సర్వేలో తేలినట్లుగా వార్తలు అనేవి చక్కర్లు కొడుతుంది. నార్మల్గా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల సర్వేలు కానీ పొలిటికల్ అనలిస్టులు కానీ విశ్లేషకులు కానీ చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి విశ్లేషించారు. కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో సెఫాలజిస్ట్గా చేసిన వ్యక్తి చేత సర్వే చేయించిన తర్వాత నెక్ టు నెక్ పోటీ అనేది ఎక్కడా జరగలేదు. గతంలో వచ్చిన పర్సంటేజ్ కంటే 55% దాకా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి 55% మంది ప్రజలు మద్దతు తెలిపారని సంచలనమైన సర్వే రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, బీజేపీ పెద్దల దగ్గరికి చేరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అదే కనుక నిజమైతే కనుక నిజంగా పెద్ద సంచలనమే అవుతుంది. అదేవిధంగా ఆ సర్వే రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి గోదావరి జిల్లాల్లో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కలగొచ్చు, గోదావరి జిల్లాల్లో కూటమికి పట్టు ఉంది అని చెప్పి కొన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి జనసేన వల్ల. సో అక్కడ కూడా ఈ సర్వే రిపోర్ట్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికే అనుకూలంగా ఉంది అని చెప్పేసి సర్వే రిపోర్ట్ అనేది 52% గోదావరి జిల్లాల్లో అనుకూలత ఉంది ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక సంచలన సర్వే అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చేరినట్టుగా ఒక వార్తలు అనేవి వినపడుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగానే దానికి అనుకూలంగానే రీసెంట్గా కొన్ని మీడియా ఛానల్స్లో కానివ్వండి, కూటమికి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్స్ కానివ్వండి, వీటన్నిటిలో ఏంటంటే వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, హోటల్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు అనే వార్త కూడా ప్రధానంగా దీనికి అనుబంధంగా బలాన్ని చేకూర్చే విధంగా మనకి కనపడుతూ ఉంది. ఇంకో వార్త కూడా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక పెద్ద వ్యాపారవేత్త ద్వారా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వచ్చి, మీరు బీజేపీని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు, బీజేపీ మీకు ఎప్పుడు అండదండగా ఉంటుంది, సో బీజేపీకి మీ మద్దతు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ఇంకొక వార్త అనేది ప్రధానంగా చక్కర్లు కొడుతుంది. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాబోతుందనే వార్త, దానికి అనుబంధంగా వైజాగ్లో హోటల్ బుక్ అవుతున్నాయి, లాడ్జీలన్నీ బుక్ అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పేసి టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలు. రెండోది కేంద్ర ప్రభుత్వం నుంచి
ఇటు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వచ్చారు అనేది ఒక వార్త. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంచలనంగా మారాయి. చూడాలి జూన్ 4వ తారీఖున ఇంకా ఎంతో దూరం లేదు, చాలా దగ్గరగా ఉంది. ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత కానీ ఈ వార్త నిజమా అబద్ధమా అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.